హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వేణు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ స్మార్ట్ గ్యాజెట్స్. నేను ఈరోజు కొన్ని డైలీ లైఫ్ గ్యాజెట్స్ తీసుకొచ్చాను మామ. ఆ గ్యాజెట్ చూసావంటే మామ నువ్వు కిర్రాకుంటాయి గైస్ అవన్నీ చూసారంటే. సో నేను ఎక్కువ డిలే చేయకుండా స్టార్ట్ చేస్తాను. మీకు కావాల్సి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి వాల్ మౌంటైన్ టేబుల్. చాలామంది ఇంట్లో టేబుల్స్ ఉంటాయి మామ, అదే మొత్తం స్పేస్ అంతా కవర్ చేసేస్తూ ఉంటుంది. మనం డెస్క్టాప్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, బుక్స్ పెట్టుకున్నా చాలా వరకు స్పేస్ కవర్ చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ టేబుల్ని వాడుకున్నంతసేపు వాడుకొని ఆ తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని లోపల పెట్టేసేయచ్చు భయ్య. ఇంత కావాల్సి అంతసేపు వాడుకోవచ్చు భయ్య. ఇప్పుడు కొంతమంది అంటారు భయ్య నా దగ్గర బుక్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ఎక్కడ పెట్టుకోను, ఈ టేబుల్ దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది కదా అంటే, నేను ఉన్నా కదా మీకు ఇంకో ఆప్షన్ చూపించడానికి. ఇదిగోండి మల్టీ ఫంక్షనల్ వర్కింగ్ టేబుల్. ఈ టేబుల్ని మనం ఎలా అయినా వాడుకోవచ్చు. బుక్స్ పెట్టుకోవడానికి బుక్ స్పేస్ ఇస్తాడు, కంప్యూటర్ వాడుకోవడానికి కంప్యూటర్ స్పేస్, మనం వర్క్ చేసుకున్నాక మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఇంకా చాలా కంపార్ట్మెంట్స్ ఉన్న టేబుల్ కూడా ఉంది మన దగ్గర. 3 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి భయ్య, మీకు ఏది కావాల్సి వస్తే అది పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెడ్ కర్టన్స్ భయ్య. ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా మూవీస్లో ఇలాంటి బెడ్, మనకు కూడా ఇలాంటి బెడ్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటివి ఉంటే బాగుంటాయి. అందుకోసం ఈ బెడ్ కర్టన్స్ భయ్య. ఇది వాడితే దోమలు కుట్టేది కూడా ఉండదు భయ్యో. మీకు కావాల్సి వచ్చిన డిజైన్లో పెట్టుకోవచ్చు, స్టైలిష్ లుక్ ఉంటుంది, రాయల్ గ్లాస్ లుక్ వస్తుంది భయ్య ఇది వాడామంటే. ఈ బెడ్ కర్టన్స్కి నైట్ టైంలో కానీ లైట్స్ యాడ్ చేసావు అనుకో భయ్యా, ఏమన్నా ఉంటుందా చూడు. ఇలాంటిదే ఇంకొకటి బ్లాక్ కలర్ మోడల్ కూడా ఉంది భయ్య. అదేంటంటే మనకు బయట సైడ్ వ్యూ ఏం కనిపించదు, లోపల టెంట్ లాగా ఉంటుంది. అది కూడా ఖతర్నాక్ ఉంటుంది భయ్య. మనం అది వేసుకున్నామంటే టెంట్ ఫీలింగే. లోపల కూర్చొని లైట్ వేసుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు దాన్ని పెట్టుకొని అయితే. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జిగ్జాగ్ కార్నర్. మనం ఆల్మోస్ట్ అన్ని కార్నర్స్లో మొత్తం అంతా చెత్త కవర్ అయి ఉంటుంది, ఎందుకంటే మనం ఆ కార్నర్స్ వాడం భయ్య. అందుకోసమే ఈ కార్నర్ కవర్. ఇదేంటి అంటే మన కార్నర్లో సెల్ఫ్ లాగా యాడ్ అవుతుంది. మనం మొల కొట్టేసుకొని దానికి అతికిచ్చేసుకోవచ్చు. దానిలో ఏ ఐటమ్ అయినా పెట్టచ్చు. మినిమం వెయిట్ 2 to 3 kgs బాగా గట్టిగా మోస్తుంది భయ్య. డంబుల్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాల్సి వస్తే దానిపైన. మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి హెక్సాగోనల్ మిర్రర్స్. ఈ మిర్రర్స్ ఏంటంటే భయ్య, దీన్ని తీసుకొని గోడకు సింపుల్గా అతికిచ్చేసుకోవచ్చు. మనం దీన్ని గోడ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది చిన్న చిన్న పీసెస్గా వస్తాయి, ఎట్లా పడితే అట్లా అతికించుకోవచ్చు, డిజైన్గా అతికించుకోవచ్చు. మనం మాల్స్లో కానీ ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళ రిచ్ క్లాస్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మిర్రర్స్ వాడరు, చిన్న చిన్న మిర్రర్స్ గోడకు అతికిచ్చేసి ఇలాగే ఉంటాయి చూడండి. అలాంటి లుక్ కోసమే ఈ మిర్రర్స్ భయ్య. ఈ మిర్రర్స్ వాడితే నీ గోడకే లుక్ వచ్చేస్తుంది భయ్య. నీ ప్లేన్ ఉన్న గోడ సూపర్ అనిపిస్తుంది ఈ మిర్రర్స్ పెట్టుకున్నావంటే. ఎట్లుంటుంది చూడు లుక్. మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి స్విచ్ బోర్డ్ కర్టన్స్ భయ్య. మన లాంటి బద్దకిస్టులకు బాగా సెట్ అవుతుంది భయ్య. మన సోఫా మీద వచ్చినప్పుడు సడన్గా మమ్మీ కానీ ఎవరైనా కట్టన్ ఈ కట్టన్ తీ అన్నప్పుడు బద్దకం వేసి లేకుండా ఉంటాం చూసావా, అలాంటి వాళ్ళ కోసమే ఈ డివైస్. ఇదే స్విచ్ బోర్డ్ కర్టన్స్. యాక్చువల్లీ కర్టన్స్తో పాటే ఈ డివైస్ కూడా వచ్చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేసామంటే చాలా రోజుల వరకు అసలు నీవు ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీన్ని ఫోన్తోనే ఆపరేట్ చేయొచ్చు, ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే ఆపరేట్ చేయొచ్చు. దీనిలో టైమర్ కూడా సెట్ చేయొచ్చు. మార్నింగ్ ఈ టైంకి కర్టన్ ఓపెన్ అవ్వచ్చు, ఈ కర్టన్ ఈ టైంకి క్లోజ్ అవ్వచ్చు అనేది. మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ అవ్వాలో, ఏ టైంకి క్లోజ్ అవ్వాలో కూడా ఫోన్లోనే ఆపరేట్ చేయొచ్చు. మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి 3D ఫ్యాన్. ఇంతవరకు మన ఫ్యాన్లు గాలి ఒకటే ఇస్తుండే, ఇప్పటి నుంచి డిస్ప్లే కూడా వేస్తున్నాయి ఫోన్ లాగా. దీన్ని మనం సింపుల్ యూజ్ చేసుకోవచ్చు. ఫోన్కి కనెక్ట్ చేసుకొని దీనిలో బ్యాటరీస్ వేసుకొని ఫోన్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు భయ్య. మనకు దీనికి నచ్చిన డిజైన్ డిస్ప్లే ఇస్తుంది మనకు కావాల్సింది. దీనికి రిమోట్ కూడా ఇస్తాడు చేంజ్ చేసుకోవడానికి, కలర్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇది సింపుల్లీ బ్లూటూత్ ద్వారా డివైస్తో కనెక్ట్ అవుతుంది అండ్ ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి పక్క మనం. దీనికి ఛార్జ్ లేనిది నడవదు ఇది. మన నెక్స్ట్ గ్యాజెట్ వాల్ ప్లేన్స్. ప్లేన్స్. నాకు రావట్లేదు భయ్య, నీకు ఎట్లా అనుకో. ఇది మనం కిచెన్లో కానీ ఎక్కడైనా అతికించుకోవచ్చు. చాలా వరకు చూస్తాం కదా, వర్షం పడ్డదంటే గోడలు ఖరాబ్ అవుతుంటాయి, మట్టి అది ఇది గలీజ్గా అంటుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇది వాటర్ ప్రూఫ్, స్టెయిన్ ప్రూఫ్ అండ్ రీయూజబుల్. దీన్ని సింపుల్గా వాడేసుకోవచ్చు. స్టిక్కర్ పీకేసి గోడకు అతికించేసుకుంటే సరిపోద్ది. మనం బై మిస్టేక్ దీనిపైన ఏం పడేసినా సరే సింపుల్లీ ఒక టిష్యూ తీసుకొని తుడిచేసామంటే భయ్య సింపుల్లీ క్లీన్ అయిపోతుంది. అలాంటి వాల్ ప్లేట్ ఇది. సింపుల్ యూజెస్. దీని స్టిక్కర్ తీసి అతికించేసేసుకోవచ్చు గోడకి ఈజీగా. ఇది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో భయ్య గోడలకి, ఇది మనకు సింపుల్లీ హోటల్ లుక్ కూడా ఇస్తుంది సింపుల్గా, క్లియర్ కట్గా. మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి లావిటేటింగ్ పాట్. ఈ పాట్లో మనం చిప్స్ పెట్టుకొని తినొచ్చు, ప్లాంట్స్ పెంచవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు భయ్య. బట్ ఇది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఎనీ టైం. మనం పెట్టి ఒక్కసారి వదిలేసామంటే ఎనీ టైం ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. మనం దాంతో
స్ట్రెస్ రిలీఫ్ కూడా అవ్వచ్చు, దాంతో ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో ఫిషెస్ కూడా పెంచుకోవచ్చు ఆ పార్ట్లో. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే ఎనీ టైం మనం దీన్ని స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసే ఉంచాలి భయ్య, ఎనీ టైం కనెక్ట్ చేసే ఉంచాలి, ఎనీ టైం. మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి రెయిన్ ఫాల్ షవర్. మనకు అందరికీ ఉంటుంది కదా, రెయిన్లో డ్యాన్స్ చేయాలి, రెయిన్లో డ్యాన్సింగ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయాలి అని. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెయిన్ ఫాల్ షవర్. ఇది ఎలా పడిద్ది అంటే ఇది ఒకసారి షవర్కి కనెక్ట్ చేసామంటే జస్ట్ ఎగ్జాంపుల్కి సింపుల్లీ రెయిన్ లాగా ఉంటుంది భయ్య, మనం అందులో ఎంజాయ్ చేయొచ్చు, డ్యాన్స్ వేసుకోవచ్చు, ఫుల్ ఆడుకోవచ్చు దానిలో. ఈ షవర్ని మనోడు స్క్వేర్ షేప్లో ఇస్తాడు భయ్య, దీనిలో ఉన్నామంటే రెయిన్లో ఉన్నట్టే ఉంటుంది. దీన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లమే ఉండదు, ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ దీనికి ఇంకొకటి హ్యాండిల్ కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. ఇది ప్రీమియం క్వాలిటీ ఆఫ్ షవర్ ఇస్తుంది భయ్య, నీకు కావాల్సి వచ్చినప్పుడల్లా ప్రీమియం క్వాలిటీ ఇస్తుంది. దీనిలో హ్యాండిల్ కూడా ఉంటుంది, దీనికి హ్యాండిల్ కూడా ఇస్తాడు. దీనిలో ఉంటే సేమ్ వర్షంలో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఇది వాడితే మనకు రాయల్ ఫీలింగ్ వస్తుంది. మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి నైట్ హోల్డర్. ఇది ఈ నైట్ హోల్డర్ మన ఫోన్ని, పెన్సిల్ని, పెన్ని ఎనీ టైం పట్టుకునే ఉంటుంది. ఒకవేళ పెట్టామంటే దాని నుంచి పడేయలేదు. దీన్ని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు భయ్య, డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ కావాల్సి వస్తే ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, గిఫ్ట్కి అయితే సూపర్ ఉంటుంది. ఇంక ఈ ఎపిసోడ్కి ఇదే లాస్ట్ గ్యాజెట్ ఫ్రెండ్స్, ఇదే టాయిలెట్ లైటర్. ఈ లైటర్ని టాయిలెట్లో పెడితే లైట్ వస్తుంది టాయిలెట్లో. ఇది రీయూజబుల్ అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా. అండ్ ఇది ఒక మోషన్ సెన్సార్ డిటెక్టర్. ఒకసారి బాత్రూంలోకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయిపోద్ది. దీన్ని యూజ్ చేయడం కూడా సింపుల్, దీనికి బ్యాటరీ సైజ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది భయ. చిన్నపిల్లలు కొంతమంది వెళ్ళడానికి భయపడతారు కదా, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇంతటితో గ్యాడ్జెట్స్ అన్నీ అయిపోయాయి. ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బ్రో, ప్లీజ్.